కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా టీడీపీ ఆనవాళ్లు లేవు. 2004 నుండి 2024 వరకు ఒక్కసారి పచ్చ జెండా ఎగరలేదు. 2 సార్లు కాంగ్రెస్, 4 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గం స్వరూపం పూర్తిగా మారిపోయింది. బీజీవేముల వీరారెడ్డి తర్వాత కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు వైఎస్ చరిష్మాతో టీడీపీ చతికిలబడింది. నాటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ మాత్రం గెలవలేకపోయింది. ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తేవడం వల్లే వరుసగా ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసినా అక్కడి నేతల మెప్పు లేకపోతే టికెట్ దక్కదనేది పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అలా గెలిచే సీటును చేజేతులారా టీడీపీ పోగొట్టుకుంటుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. రెండు 2014 నుంచి 2024 వరకు 4 సార్లు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధా విజయం సాధించారు. తన భర్త దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య మరణం తర్వాత వచ్చిన బైపోల్లో ఆయన భార్య అయిన సుధాకు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే డాక్టర్గా మంచి వ్యక్తిగా సుధకు మంచి పేరు ఉండటంతో ప్రజలు ఆమెకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ బద్వేల్ ప్రజలు మాత్రం దాసరి సుధకు జై కొట్టారు. డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్యేగా గెలిచిన బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పలు అభివృద్ధి పనులను చేసి చూపించారు. డాక్టర్గా కూడా ఆమెకు ప్రజల్లో మంచి పేరు ఉండటం కూడా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. పేరుకే దాసరి సుధా ఎమ్మెల్యే, పెత్తనమంతా ఆ నియోజకవర్గంలోని పెద్దలదే. వారు చెప్పినట్టు తలాడించడం తప్ప ఆమె చేసిందేమీ లేదు. స్వంత సామాజిక వర్గానికి న్యాయం చేయని స్థితిలో ఆమె ఉన్నారట. ఇంతకీ బద్వేల్ నియోజకవర్గంలో పెత్తనం చేస్తుందెవరు? సుధపై వారెందుకు పెత్తనం చేస్తున్నారో చూద్దాం. బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత అక్కడ అగ్రవర్ణాల నుంచి పెత్తనం చేసేవారు ఎక్కువయ్యారంట. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా తమ మాట వినాల్సిందేనని, తమకు చెప్పకుండా ఏ పని చేయకూడదని అగ్రవర్ణాల వారు హుకుం జారీ చేస్తున్నారని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. వారు చెప్పిందే వేదం, వారు చెప్పినట్లే నడుచుకోవాలనేది అగ్రవర్ణాల శాసనమని అంటున్నారు. వరుసగా 5 పర్యాయాలు అంటే దాదాపు 15 ఏళ్లు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రూల్ చేస్తుంది మాత్రం అగ్రవర్ణాల వారేనని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న దాసరి సుధా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయలేక అగ్రవర్ణాల వారిని ఎదిరించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె వర్గీయులు చెప్తున్నారు. దళితుల భూములు ఆక్రమణకు గురైనా, వారిని ఇబ్బందులకు గురి చేసినా అడిగే హక్కు కూడా ఎమ్మెల్యే సుధాకు లేదంటే
ఏ స్థాయిలో అగ్రకులాలు శాసిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అధికారంలో ఎవరు ఉన్నా అక్కడ మాత్రం అగ్రకులాల వారు ఆడిందే ఆట, పాడిందే పాట అని స్థానికులు అంటున్నారు. ఎమ్మెల్యే హోదాలో ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవడం, తన సామాజిక వర్గానికి చెందిన వారి భూములు కబ్జాకు గురయ్యాయని చెప్పుకున్నా నెరవేర్చలేని పరిస్థితి ఉండటం కూడా స్థానికంగా విమర్శలకు దారితీసింది. బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు వచ్చినా అగ్రవర్ణాల వారి అడుగులకే మడుగులొత్తక తప్పదనే భావన నియోజకవర్గ ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. కూటమి ప్రభుత్వంలో అయినా పరిస్థితులు మారాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.